అమ్మ కిచెన్ అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళ ఏంటంటే ఇంకెదరు వచ్చేది ఎండలు కదమ్మా. మా ఫ్రెండ్లు ఇద్దరు ఉన్నారు. ఉర్రా వెలక్కాసు తాగాల జావకాయ చూపించే 2 రకాలుగాను అని చెప్పేసి అన్నారు. సరేనమ్మా అని చెప్పి ఈవేళ మీకు ఊరి రవ్వతో బీపు రవ్వతో అమ్మా జావ ఎలక్కాయలు మీకు చూపిస్తాను రండి. అది చక్కగా పెద్ద ప్రశ్న వాళ్ళకి, బాలింతరాలకి, ముసలోళ్ళకి అన్నిటికీ పనికొచ్చే జావ ఇది. ఓకేనమ్మా. అమ్మా గ్లాసు బీపు రవ్వ ఇది. మీరు ఆడించుకున్న రవ్వ ఉన్నా పర్లేదు, లేకపోతే మీరు తెచ్చుకున్న షాపులో తెచ్చుకున్న రవ్వ అయినా పర్లేదు. ఓకేనమ్మా. ఒక్క గ్లాసు రవ్వకి 7 గ్లాసులు నీళ్లు పోసాను. ఇదిగో మరుగుతున్నాయి. 7 గ్లాసులు పోసుకున్నాను. ఓకేనమ్మా. అందులోకి ఇదిగో మనకు చక్కగా టేస్టీ రావడానికి 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కున్నాం, కొంచెం జీలకర్ర. ఇప్పుడు మనం రవ్వ పోసుకుందాం. ఇది ఉడుకుతూ ఉంటే మీతో మాట్లాడుతూ ఉంటాను. సింపుల్గా చూపిస్తున్నాను చూడండి. ఓకేనమ్మా. ఇది సాల్ట్కి తక్కువ. 1కి 7 గ్లాసులు పోసుకోండి అమ్మ. మన పిండోడియాలు పట్టుకునే దానికి 9 గ్లాసులు పోసుకోవాలి. ఇది మనం తాగే జావ కాబట్టి 7 పోయండి. ఓకేనమ్మా. ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది. మజ్జిగ రుద్దుకున్నాను. మనకి ఎంత కావాలో అంత పోసుకోండి. మజ్జిగ రుద్దిన 1/2 లీటర్ పెరిగిది. ఇదిగో రుద్దుకున్నాను చక్కగా. అసలు త్వరక అనేది ఉండకూడదు అన్నమాట. చక్కగా రుద్దేసుకుని దల పెట్టుకుని ఇది ఉడికేటప్పుడు వేసుకుందాం. దగ్గరగా జిగురు వచ్చేలా ఉడకబెట్టుకుందాం. ఇది ఈ వేళే కాదు, రేపు కూడా తాగొచ్చు. సర్దిదావా అంటారు దాన్ని. ఇది చక్కగా ఒక డబ్బాలో పోసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మనం టిఫిన్ చేసేసిన తర్వాత 1 గ్లాస్ తాగొచ్చు. 2 రోజులైనా ఏం అవ్వదు. మనకు నిలవ ఉండి కొలిది బాడీలో చల్లదనం అవుతుందన్నమాట. వేడిదే తాగక్కర్లేదు. మీకు మజ్జిగ ఇష్టం లేదనుకో మామూలుగా తాగొచ్చు. దగ్గరుండి తిప్పుకోండి అమ్మా. ఇటు వెళ్ళకుండా దగ్గర తిప్పుకోండి చక్కగాను. అప్పట్లోనూ బియ్యం ఆడిచ్చేవారు కదా. 3వ వంతు నూకలు ఉండి సీరు నూకలు అంటారు దాన్ని. ఆ సీరు నూకలు ఏం చేసేవారంటే ఇలా జావ కాసేసి చిక్కగా ఉంటే చక్కగా కొత్త ఎనపోసేసి కొద్దిగా మాగా పచ్చడి పెట్టి పట్టు పిల్లలు తినమని పెట్టేవారు. ఏమ్మా అలా బాగుండేది. ఇప్పుడు సీరు నూకలు గట్ట ఎవరో తెలీదు అమ్మా. లలిత బ్రాండ్ రవ్వ తెచ్చేసుకుంటున్నాం కొట్టుకాడి నుంచి. సీరు నూకలు గట్ట లేవు ఇప్పుడు. రైస్ మిల్లులు కూడా అమ్ముతారు సన్న రవ్వ, చిన్న నూకలు మాట అవి. అది కూడా రవ్వలోకి వెళ్ళిపోతుందమ్మ ఇప్పుడు. చక్కగా మజ్జిగ పోసుకుని ముంతగిన్నెలు వేసి తాగివాడు మా మామయ్య. పచ్చిమిరపకాయ వేసుకుందాం, జీలకర్ర వేసుకుందాం. ఇది ఎంత టేస్ట్గా ఉంటుందంటే మీకు ఇష్టం అనుకో కొద్దిగా నెయ్యితేలు వేసుకోండి. ఇందులో బాగుంటుంది. ఇష్టపడే వాళ్ళే సలవ. చూసారు ఎలా వచ్చేస్తుంది దగ్గరికి. అది 1కి 7 ఏమ్మా. సాల్ట్ వేసుకుందాం. ఇది 2 రోజులు ఉన్నా కూడా ఏం అవదురా. నిలవ ఉండి కొలిది అప్పట్లో సర్దిదావా అనేవారు దీన్ని. సరిజావ అంటే నిన్న కాసిన జావ అని అర్థం. చూడు నాకు సర్దికూడు ఎడుతున్నావు అనేవారు అప్పట్లో. 7 వేడియాలు తిని మా కోళ్ళ సర్దికూడు ఎడుతుంది అనేవారు అప్పట్లో ఆ భాషలో. అది కూడా దగ్గరికి వచ్చేసింది. నూకలనుకో ఇంకా జిగురు వస్తుందన్నమాట. ఒక్క దెబ్బ ఉడకనిద్దాం ఏమ్మా. ఓకేనమ్మా. అప్పుడు పులుపుదనం కూడా వస్తుందన్నమాట. బాగుంటుంది టేస్టీ. ఓకేనమ్మా. దగ్గరికి వచ్చేసిందే. పొయ్యి కట్టేస్తున్నాను. ఇది ఇలాగే ఉండిపోతే తోడుకుపోతుందన్నమాట. అది అందుకని మనం ఇందులో రుద్దిని మజ్జిగ పోసేసుకోవాలి. పులవడం గట్ట ఉండదు, ఇరిగిపోవడం ఉండదమ్మా. అది ఇది ఎప్పుడైతే మజ్జిగ పోసామో ఇంక ఇది ఎరగదు.
ఇలాగ మీకు 2 రోజులు ఉన్న 3 రోజులు ఉన్నప్పుడు ఏం అవ్వదురా. ఇప్పుడే చూసుకోండి ఉప్పు అదిని. తాగినంత తాగి కరెక్ట్గా డబ్బాలో పోసుకోండి. పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. కూలింగ్ అయ్యే కొలితే టేస్ట్ బాగుంటుందమ్మా. మీకు ఇంకా ఇష్టమైంది అనుకో కొత్తిమీర కట్ చేసుకుని వేసుకోండి. అక్క వేసుకోదు కాబట్టి నేను ఇలా చేసి చూపించాను. చాలా సింపుల్. ఉండ కట్టదో, ఇది ఉండ కూడా కట్టలేదు చూడండి. అది కొందరు తెలియక మాకు ఉండ కట్టేస్తుంది, ఎలాగ చెప్పి చూపించామనుకో సింపుల్గా. ఒక్క గ్లాసుకి ఎంత వచ్చింది చూసారా? అది ఓకేనమ్మా. ఇది ఇలా పోసుకున్నాను. కొద్దిగా చల్లారితే చాలా ఇష్టం, ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగుతాను ఇది నేను. ఏమ్మా ఒక నిమిషం, ఇదిగో ఇది అన్నం కూడా డబ్బాలో పోసుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నిలవైపోద్ది. నిలవ ఎంత అవుతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. సాయం ఇలా చెప్పిందా అనుకుందరు కానీ ఎంత నిలవైతే అంత మంచిది. ఓకేనమ్మా. మనం ఏం చేతులు ఏం పెట్టలేదు, చక్కగా గరిటతో తిప్పేసుకున్నాం. ఓ డబ్బాలో పోసుకోండి, ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకోండి. మనం టిఫిన్ తిన్న తర్వాత ఒక్క గ్లాసు తాగిన కడుపులో చల్లగా ఉంటుంది, ప్రాణం హాయిగా ఉంటుంది. ఓకేనమ్మా. అలాగే మళ్ళీ సోడిజావ కూడా చూపిస్తాను. అలాగే మజ్జిగ ఇష్టం లేదనుకో మామూలుగా కూడా తాగవచ్చు. మళ్ళీ కొంచెం చక్కగా వండుకొని మీకు బెల్లం ఇష్టం అనుకో ఒక బెల్లం ముక్క పెట్టుకుని నంచుకుని తాగొచ్చు. ఓకేనమ్మా. మరి నచ్చిందని అనుకుంటున్నాను. ఇలా 2-3 చూపిస్తాను, నాకు తెలుసున్నాయి మా ఇంట్లో చేసుకునేయని. నేను తాగుతూ ఉంటాను, అడిగారు కాబట్టి ఇప్పుడు చూపించాను. ఇది లేకపోతే ఇంకో కొంచెం ఎండల ముదిరే చూపిస్తాను. ఓకేనమ్మా. మరి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఇలాగే మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బై బాయ్.